ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత నియంతృత్వం నడుస్తూ ఉంది అని, ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుంది అని తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హలో ఇండియా అంటూ చాలా పెద్ద ట్వీట్ చేశారు. అండ్ వాళ్ళ లీగల్ సెల్ ప్రతినిధులు కూడా మీడియా సమావేశం పెట్టి 4 అంచెల వ్యూహంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒకటి, వాళ్ళ విజనరీగా బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ విచ్చలవిడి ప్రచారం, అటు ఫ్రంట్ లైన్ మీడియాతో ఇటు సోషల్ మీడియాతో విచ్చలవిడిగా పిఆర్ ప్రమోషన్ కోసం అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు అన్నది ఒకటి. సెకండ్, ప్రతిపక్ష నాయకులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలను పూర్తిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారన్నది రెండో వ్యూహం. 3, 99% మీడియాను చేతిలో పెట్టుకొని విచ్చలవిడిగా భజన చేయించుకుంటూ ఉన్నారు. 4, వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియాను పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా 4 అంచెల వ్యూహంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అని వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు మీడియా సమావేశం పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన మరుసటి రోజే వాళ్ళు కూడా ఈ అప్రకటిత నియంతృత్వం అంటూ విమర్శలు చేశారు. ఇదంతా బాగానే ఉంది. ఇదేమో జగన్ గారు చెప్పక్కర్లేదు, ఇదేమీ లీగల్ సెల్ ప్రతినిధులు చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు దాదాపు 1700 మంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. అండ్ చిన్న పోస్టులు పెట్టిన తెల్లవారుజామున ఎట్లా ఎత్తుకెళ్తున్నారు, ఏ విధంగా కేసులు పెడుతున్నారు, ఎట్లా అరెస్టు చేస్తూ ఉన్నారు, అసలు ఈ సోషల్ మీడియా కేసుల మీద ఎంత ఉత్సాహం చూపుతూ ఉన్నారు. అదే సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని కనీసం వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారో వాళ్ళ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రశ్న ఏంటి అంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏం చేయబోతుంది అనేది ప్రశ్నే. ఏ సంఘటన జరిగినా ఇమ్మీడియట్గా ఈ లీగల్ సెల్ ప్రతినిధులు బయటకు వస్తారు. మేము పోలీసుల సంగతి తెలుస్తాం, ప్రభుత్వం సంగతి తెలుస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. మళ్ళీ సంఘటన జరిగితే మళ్ళీ వస్తారు, ఇదే మాట చెబుతూ పోతూ ఉంటారు. మరి వీళ్ళేం చర్యలు తీసుకుంటున్నారు? మీరేమి మీడియా సమావేశాలు పెట్టి ఏమంటారు, మీడియాకి ఏమి ఇవన్నీ అడ్రస్ చేయక్కర్లే, చేస్తే చేయొచ్చాము. లీగల్ సెల్ ప్రతినిధులు ఇదే చేసి, మాజీ ముఖ్యమంత్రి ఇదే సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టి అందరూ ఇంకా సైలెంట్గానే ఉంటే మరి అప్రకటిత నియంతృత్వం నుంచి బయటపడేయాల్సింది ఎవరు? మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ఎవరు? అధికార పార్టీ వాళ్ళు కాపాడతారా? ప్రతిపక్షంగా మీరే కదా కాపాడాలి. మరి దానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎంతమంది పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేశారు? ఎన్ని కేసులు వేశారు? ఏ వేదిక మీద ఫైట్ చేశారు? రాష్ట్రంలో ఒక్కసారైనా మీరు రోడ్ ఎక్కారా ఈ అంశం మీద? పోనీ ఢిల్లీలో ఎవరికైనా ఏ సంస్థలకైనా మీరు వెళ్ళి ఫిర్యాదు చేశారా? రాష్ట్రపతిని కలిశారా? కేంద్ర వ్యవస్థ అంటే సెంట్రల్లో ఎవరైనా మినిస్టర్లను కలిశారా? కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరినైనా కలిశారా? ఎవరిని కలిశారు? ఏం ఫిర్యాదు చేశారు? ఎవరి మీద కేసులు వేశారు? మీరు ఏ విధంగా వీటిని అడ్డుకుంటూ ఉన్నారు? ఏదో జరిగిన ప్రతిసారి రావడం, 4 మాటలు మాట్లాడడం, పోవడం, రావడం, 4 మాటలు మాట్లాడడం, పోవడం. ఏం ప్రయోజనం? జనరల్గా ఏం ప్రయోజనం దీనివల్ల?